హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం నా స్టైల్లో. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అల్లం, ఉల్లిపాయలు, వెల్లుల్లి, గసగసాలు ఆర్ నువ్వులు కూడా తీసుకోవచ్చు, అండ్ కొంచెం కొబ్బరి కూడా. సో ఇదంతా ఏంటంటే ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో 5 స్పూన్స్ ఆయిల్ వేసాను. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసాను, ఒక 1 స్పూన్ పసుపు వేసాను. ఆ పసుపు కూడా కొంచెం ఆయిల్లో అట్లా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత నేను మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసి ఫ్రై చేస్తున్నాను. ఇదంతా నేను లో ఫ్లేమ్లో చేశాను. సో పేస్ట్లో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయే వరకు చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట. సో అప్పుడు ఆ పచ్చి స్మెల్ అనేది పోతుంది. సో ఇదంతా లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు మసాలానంతా లిడ్ కవర్ చేసుకుంటూ ఫ్రై చేయాలన్నమాట. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉంటూ ఫ్రై చేయాలి. సో అట్లా ఆయిల్ పైకి తేలుతుంది అన్నమాట. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి అట్లా ఒక 10 మినిట్స్ మనం మసాలానంతా ఫ్రై చేసామంటే మసాలాలో ఉన్న పచ్చి స్మెల్ అనేది పోతుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, మసాలాని అస్సలు మాడనివ్వద్దు. దీని టేస్ట్ అనేది మొత్తం చెడిపోతుంది అనమాట. మసాలాని దగ్గరుండి జాగ్రత్తగా సిమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు కొంచెం సేపు తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మసాలా అంతా బాగా ఫ్రై అయిపోతుంది. సో ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మసాలాని అంతా మిక్స్ చేసి ఒక 3 చిల్లీ స్లిట్స్ అనేవి నేను యాడ్ చేశాను, గ్రీన్ చిల్లీస్ అనేవి. సో అది కూడా ఒకసారి మిక్స్ చేసేసాను. సో ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని మనం మిక్సర్ జార్ వేసాం కదా మసాలా. సో ఆ మిక్సర్ జార్లో వాటర్ వేసి ఆ మసాలాని అంతా రిమైనింగ్ మసాలాని క్లీన్ చేసి ఆ వాటర్ని ఫ్రై అవుతున్న మసాలాలో పోయాలన్నమాట. ఆ వాటర్ కూడా వేసిన తర్వాత మసాలాని మళ్ళీ ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఆ వాటర్ అంతా మసాలాలో పోసాను. సో ఇప్పుడు మళ్ళీ లిడ్ కవర్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండుని హాట్ వాటర్లో సోక్ చేయాలన్నమాట. సో ఇప్పుడు లిడ్ తీసినట్లయితే మనం వాటర్ పోసాం కదా, అదంతా కూడా ఇంకిపోయినాయి వాటర్, ఆయిల్ అంతా కూడా పైకి తేలింది. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి సాల్ట్ అండ్ కారం వేయాలి. నేనైతే ఇక్కడ రాక్ సాల్ట్ని యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్ సాల్ట్ కూడా యూస్ చేయవచ్చు. 2 స్పూన్స్ ఉప్పు వేసాను. ఇప్పుడు కారం వేస్తున్నాను. 3 స్పూన్స్ కారం వేసాను. మీరు స్పైస్ టాలరెన్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు తినే స్పైస్ని బట్టి కారం ఎక్కువ తక్కువ చేసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ కారం కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మసాలా అంతా మిక్స్ చేసి ఈ మసాలా అంతా మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో మళ్ళీ ఫ్రై చేయాలి. కారం కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. కారంకి ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయే వరకు ఒక 2-3 మినిట్స్ ఒక లో ఫ్లేమ్లో లిడ్ కవర్ చేస్తూ మన మసాలాని మళ్ళీ ఫ్రై చేయాలి. అలా ఆయిల్ అంతా కూడా పైకి తేలాలన్నమాట. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. సో మిక్స్ చేసి మసాలాని అంతా ఈవెన్గా కూడా స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే మసాలా అంతా ఈవెన్గా కుక్ అవ్వాలి కాబట్టి మసాలాని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. సో మసాలా అంతా ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అనమాట. మన మసాలా అంతా రెడీ అయిపోయింది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట ఫిష్ కర్రీకి. సో ఇప్పుడు ఫ్రై చేసిన మసాలాలో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అనేవి యాడ్ చేస్తున్నాం అనమాట. ఈ ఫిష్ పీసెస్ అనేవి అంతా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి స్పూన్ తోటి, మసాలా అంతా వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్ తోటి అంతా మిక్స్ చేసి పీసెస్ని మసాలా అంతా పట్టిస్తున్నాను. కొంచెం వేడి తగ్గిన తర్వాత చేతితోటి నార్మల్గా మన పీసెస్కి మసాలా అంతా కూడా పట్టిస్తున్నాను. ఇట్లా పట్టించిన తర్వాత ఒక 1/2 అవర్ to 1 అవర్ మన ఇష్టాన్ని బట్టి మినిమం ఒక 1/2 అవర్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. ఇట్లా మ్యారినేట్ చేస్తే ఏమైందంటే ఫిష్ పీస్ అస్సలు చప్పగా కూడా ఉండదు, చక్కగా మసాలా అంతా ఫిష్ పీస్కి పట్టిద్ది అనమాట. అలా 1/2 అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి ఆ మసాలానంతా కలపాలి. సో ఇప్పుడు స్టవ్ వెలిగించి సిమ్లో జస్ట్ పాన్ హీట్ అయ్యే వరకు అలా ఉంచాలి. మనకి పాన్ హీట్ అయితే ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా, అక్కడ ఆయిల్ అనేది అట్లా హీట్ అవుతుంది కదా. సో ఈ ప్రాసెస్ అప్పుడు మనం చింతపండు పులుసుని యాడ్ చేసుకోవచ్చు అనమాట. చింతపండు పులుసు కూడా యాడ్ చేసిన తర్వాత
ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో ఫిష్ కర్రీ అనేది మనం కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇట్లా డిష్ని ఊపుతూ ఉంటూ ఫిష్ కర్రీని అయితే మనం కుక్ చేసుకోవాలి. అస్సలు అంటే స్పూన్ యూస్ చేయొద్దు. స్పూన్ యూస్ చేస్తే ఏంటంటే ఫిష్ పీసెస్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో అలా మిక్స్ చేసుకుంటూ ఫిష్ కర్రీని మనం కుక్ చేసుకోవచ్చు. అండ్ ట్రస్ట్ మీ ఎంత బాగుంటుందంటే దీనిలో కొత్తిమీర కరివేపాకు ఏది యూస్ చేయట్లేదు. రా ఫిష్ టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. కొత్తిమీర పుదీనా వేస్తే ఏమైందంటే ఆ ఫ్లేవర్స్ అనేవి ఫిష్ కర్రీకి పడతాయి కాబట్టి సో నార్మల్గా జస్ట్ ఓన్లీ ఫిష్ టేస్టే మనకి బాగా తెలుస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. Please like, share and subscribe to my channel. So thank you for watching this video. See you all in my next video. Bye.